మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలను కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం గనక గమనించినట్లయితే యేసు ప్రభువారు ఏ సందర్భంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడు అని ఒకసారి మనము గమనించినట్లయితే, మనుష్యులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదు అని యేసు ప్రభువారు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఏమిటి? మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమించబడును. ఎవ్రీ సిన్ విల్ బీ ఫర్గివెన్ పీపుల్. ప్రతి పాపమునకు క్షమాపణ ఉంది కానీ ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదు అని యేసు ప్రభువారు ఇక్కడ సూటిగా సెలవిస్తూ ఉన్నాడు. ఎవరితో ఈ మాటలు సెలవిస్తున్నాడు అని మనము చూచినట్లయితే, ఒకసారి యేసు ప్రభువారి యొద్దకు ఒక దయ్యము పట్టినటువంటి వ్యక్తిని బాగు చేయటం కోసం ఆయన యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వాక్యంలో మనము గమనిద్దాం. ఈ వ్యక్తి దెయ్యము పట్టిన వ్యక్తి మాత్రమే కాదు కానీ గ్రుడ్డివాడును మోగవాడు అయిన ఒకడు అని ఆ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. నంబర్ 1, ఈ వ్యక్తి గుడ్డివాడు అనగా చూపు లేనటువంటి వ్యక్తి, బ్లైండ్ పీపుల్. నంబర్ 2, మోగవాడు, మ్యూట్ అనగా మాట్లాడలేని వ్యక్తి. నంబర్ 3, ఆ వ్యక్తి దయ్యము పట్టినవాడు. ఈ 3 లక్షణాలు ఆ వ్యక్తిలో ఉన్నట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి? ఆ వ్యక్తి సాధారణమైన స్థితిలో లేడు. ఎలా ఉన్నాడంటే దయ్యములు పట్టి ఉన్న స్థితిలో ఉన్నాడు, చూపు లేదు, మరియు మాట్లాడే శక్తి కూడా లేని స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి యేసు ప్రభువారి యొద్దకు ఈ వ్యక్తిని తీసుకొని వచ్చారట. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపు గలవాడు ఆయను అని లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులో ఉన్న గొప్ప ఆ అద్భుతం చేసే శక్తి ఏమిటి అంటే, ఈ వ్యక్తి మగవాడు, రెండవది గ్రుడ్డివాడు, మూడవది దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్నవాడు. ఈ రోజుల్లో ఇటువంటి వ్యక్తినే గనక మనము వైద్యశాస్త్రానికి తీసుకొని వస్తే, వైద్యులనే మాట ఇంత సీరియస్ కండిషన్లో ఉన్న వ్యక్తిని బాగు చేయటం కష్టము అని
వైద్య శాస్త్రానికి అందనటువంటి రీతిలో ఈ వ్యక్తి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ గుడ్డివాడే అనుకోండి, మరి చూపు రావాలంటే ఈ రోజుల్లో ఎన్ని రోజులు పడుతుంది? కళ్ళను దానం చేసే వాళ్ళు ఉన్నారు కదూ. ఒకవేళ కళ్ళను దానం చేసినప్పుడు ఆ కంటిని మరొక వ్యక్తికి చేర్చాలి అంటే శస్త్రచికిత్స చేసి ఆ వ్యక్తికి అమర్చేటప్పుడు నిజంగా ఎంతో వైద్యులు ప్రయాసపడతారు. ఒకవేళ వైద్యం వికటించిందనుకోండి, ఆ వ్యక్తికి చూపు వస్తుందన్న గ్యారంటీ లేదు. ఒకవేళ వైద్యం సక్సెస్ అయిందనుకోండి, ఆ వ్యక్తిని కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ పరిధిలో ఉంచి ఆ తర్వాత చూపు సరిగా వచ్చిందని నిర్ధారణ అయితే అప్పుడు ఆ వ్యక్తిని ఇంటికి పంపిస్తారు. ఈ వ్యక్తిని కనుక మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ వ్యక్తి పట్ల చేసిన గొప్ప అద్భుతాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే క్షణాల్లోనే, అనగా ఏ సమయంలో దేవుని యొద్దకు అనగా యేసు ప్రభు వారి యొద్దకు తీసుకొని వచ్చారో ఆ వ్యక్తిని వెంటనే కనికరపడి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా, మాటలాడలేనటువంటి వ్యక్తి అనగా మూగవాడు. మరి అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి యేసు ప్రభువారు మాట్లాడే శక్తి, చూపును అనుగ్రహించిన శక్తి కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 23వ వాక్యంలో గమనించినట్లయితే, అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జుబుల్ వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రజలందరూ విస్మయము చెందినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటది? అమేజ్డ్ అనగా ఆశ్చర్యపడినట్లుగా. ఎందుకు ఆశ్చర్యం? అవునండి, క్షణాల్లో చూపునివ్వగలుగుతున్నాడు, క్షణాల్లో మాట్లాడే శక్తిని ఇవ్వగలుగుతున్నాడు, క్షణాలలో దయ్యాలను వెళ్ళగొట్టగలుగుతున్నాడు. యేసు ప్రభువులో ఉన్న ఈ శక్తిని వాళ్ళు ప్రత్యక్షంగా చూచిన వారై ఆ సమయంలో విస్మయానికి గురైనట్లుగా గమనిస్తూ ఉన్నాం. ఎందుకు విస్మయం, ఎందుకు ఆశ్చర్యం అని అంటే, వైద్య శాస్త్రానికి అందని రీతిలో యేసు ప్రభువారు ఆ వ్యక్తిని బాగు చేసినట్లుగా గమనిస్తూ ఉన్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ శక్తి దేవుని నుండి అనగా పరసంబంధంగా పొందుకున్నవాడై అప్పటికప్పుడే ఆయన యొద్దకు వచ్చిన వారికి వాయిదాలు వేయక వారి పట్ల అద్భుతాలను మహత్కార్యాలను చేస్తున్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. ప్రజలందరికీ విస్మయం ఎందుకు కలిగిందంటే, ఈ వ్యక్తిలో ఏదో ఒక రోగము, ఒక వ్యాధి, ఒక బాధతో ఉన్న వ్యక్తి కాదు. నంబర్ 1 మూగవాడు, నంబర్ 2 గుడ్డివాడు, నంబర్ 3 దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్న వ్యక్తి. కనుకనే ఒక్క క్షణంలో వీటన్నిటి నుండి విడుదల కలగచేసిన యేసు ప్రభువారిని ఆ ప్రజలందరూ గమనించారు, క్షుణ్ణంగా చూస్తున్నారు. అయ్యో, ఇట్టి అద్భుతాలు చేస్తున్న ఈ వ్యక్తి దావీదు కుమారుడు కాడా? వడ్రంగి యోసేపు కుమారుడు కాడా? నజరేతులో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి యేసు కాడా అని ఒకరినొకరు చెప్పుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. పరిసయ్యులైతే ఒక మెట్టు పైకి ఎక్కి ఇంకా కొన్ని మాటలు చెబుతున్నట్లుగా
ఆ వాక్యములో మనం గమనిస్తున్నాం. ఏమిటి? వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జుబూలు వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదు అని చెప్పుకుంటున్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. అంటే అర్థమేంటి? పరిసయ్యులు ఆనాటి కాలంలో యూదులు అనగా యూద సమాజములో ఉన్నతమైన కేటగిరీ కలిగిన వారుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏమిటి వీళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకత? యూదుల్లో సద్దూకయులని, ఎదోమీయులని మరియు హెల్లోనీయులని చివరిగా పరిసయ్యులని అనేకమైన కేటగిరీస్ కలిగిన వారు ఉన్నట్లుగా ఆనాటి కాలంలో అనగా యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన ఆనాటి కాలంలో ఇన్ని రకాల యూదుల తెగల్లో ఈ పరిసయ్యులు శ్రేష్టమైన మతనిష్ట కలిగినటువంటి తెగగా ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. కనుకనే వీరు యేసు ప్రభువు చేసిన ఈ అద్భుతాలను కళ్ళారా చూసి వీళ్ళకు ఉన్నటువంటి ఆశ్చర్యాన్ని నోటి మాటల ద్వారా ఏ రీతిగా ప్రకటిస్తున్నారంటే, దయ్యములకు అధిపతి అయిన బయల్జుబూలు వలన, ద ప్రిన్స్ ఆఫ్ డిమన్స్, దయ్యాలకు అధిపతి అనగా ఆనాటి కాలంలో యూదులు ఏమని నమ్మేవారంటే దయ్యములకు అధిపతి ఒకడు ఉన్నాడని, వాని పేరు బయల్జుబులని, ఆ శక్తి ద్వారా యేసుక్రీస్తు ఈ లోకంలో అద్భుతాలు చేస్తున్నాడని గమనించారే తప్ప ఆయన ఈ లోకానికి వచ్చిన మెస్సయ్య అని, ఈ లోకాన్ని అనగా సకల మానవ జాతిని ఉద్ధరించడానికి వచ్చిన శరీరధారి అయిన దేవుడని ఎరుగక వారు పొరపాటు పడి నోటి మాటలతో యేసు ప్రభువారిని దూషిస్తున్నట్లుగా ఈ లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. మెట్టుకి పరిశీలకున్నటువంటి జ్ఞానం ఏమిటి అంటే, ఆనాటి యూదుల తెగల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన తెగగా ఉన్న ఈ పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివి వంట పట్టించుకున్నటువంటి పరిసయ్యులు మెస్సయ్య వస్తాడని అనగా మానవ జాతిని ఉద్ధరించడానికి సృష్టికర్త అయిన యెహోవా పంపించే రక్షకుడు ఈ లోకానికి వస్తాడు అని లేఖనాలు చెబుతుంటే వాటిని తరువుగా చదివారు, వంట పట్టించుకున్నారు. కానీ క్రియల రూపంలో యేసు ప్రభువారిని గుర్తించలేని స్థితిలో ఉన్నట్లుగా మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభువారిని గురించి దేవుని మాట అనగా లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను అని లేఖనము అనగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటే, ఈ పరిసయ్యులు మతనిష్ట కలిగిన వారు యూదులలో ప్రధాన కేటగిరీగా ఎంచబడినటువంటి వీరు దేవుని వాక్యాన్ని అనగా ధర్మశాస్త్రాన్ని పూర్తిగా చదివామని చెప్పుకుంటున్నారే కానీ సాక్షాత్తు దేవుడు యెహోవా సృష్టికర్త అయిన యెహోవా పంపించినటువంటి అనగా మనుషులతో నివసించుటకు ఆయన పంపించిన త్రిత్వములో ఉన్నటువంటి దైవత్వం అన్న సత్యాన్ని గ్రహించక నిజముగా గుడ్డితనములో ఉన్నటువంటి పరిసయ్యులు కన్నులుండియు చూచుటలేదు అని వారిని గురించి యేసు ప్రభువారు చెప్పిన లేఖనం, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అన్న సత్యాన్ని విస్మరించి ఈ పరిసయ్యులు అర్థం చేసుకోక నిజముగా గుడ్డితనము కలిగిన వారై యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలను మహత్కార్యాలను జీర్ణించుకోలేక ఆయన దయ్యములకు అధిపతి అయినటువంటి
బయల్జుబూలు అని పొరపాటు పడుతున్నట్లుగా లేఖన భాగంలో చూస్తున్నాం. అసలు మానవుల పట్ల దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది అని ఒకసారి మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమంటే మానవ జాతిని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు అని దేవుని మాట మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఏమిటట? సో లావుడు మానవ జాతిని ఎంతో ప్రేమించాడంటండి. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను మనల్ని ఈ సృష్టిలో ఏ ప్రాణిని ప్రేమించనంతగా దేవుడు మనల్ని అనగా మానవ జాతిని సో లావుడు ఎంతో ప్రేమించినట్లుగా దేవుని మాట ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఏం చేశాడు దేవుడు? హీ గేవ్ హిజ్ ఓన్లీ సన్. ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఎందుకు? ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు. ఎవరంటే యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం అనగా బిలీవ్ నమ్మకాన్ని కలిగి ఆయనను రక్షకుడుగా స్వీకరించి ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన బోధల ప్రకారం పవిత్రమైన జీవితాన్ని జీవించుట కోసం తద్వారా నశింపక నిత్య జీవం పొందినట్లు అనగా శాశ్వతమైన జీవితం దేవునితో పాటు మనం జీవించినట్లుగా దేవుడు యేసు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపినట్లుగా గమనిస్తూ ఉన్నాం. 17వ వాక్యమును మనం గమనించినట్లయితే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. God did not send his son into the world to condemn the world, but in order that the world might be saved through him. ఆయన ద్వారా రక్షణ పొందుటకే గాని లోకానికి తీర్పు తీర్చడానికి యేసు ప్రభువారిని పంపలేదని దేవుని మాట మనకు సూటిగా సెలవిస్తూ ఉన్నది. 18వ వాక్యమును గమనించినట్లయితే ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. కనుకనే పరిసయ్యులు రక్షకుడుగా పంపబడిన యేసు ప్రభువారిని విశ్వసించలేదు కనుక ఆత్మీయంగా నిజముగా గుడ్డితనంలో ఉన్నట్లుగా లేఖనముల ద్వారా మనకు తెలియచున్నది. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్య, నీ ఘనమైన నామమును బట్టి మిమ్ములను స్తుతించుచున్నాము. ఇంతవరకు ఆసక్తితో నీ వాక్యమును వినుచున్న ఈ టీవీ ప్రేక్షకులందరినీ దీవించి వారి అవసరతలు తీర్చి రోగములలో బాధల్లో నుండి వారిని విడిపించి వారి జీవితాలలో నూతన కార్యములు జరిగించుమని యేసుక్రీస్తు శక్తిగల పరిశుద్ధమైన నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా చిరునామా ది హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 81386, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూరు, పిన్ 522001. అవర్ అడ్రస్ ది హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 8-13-
86, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూరు. పిన్ 522001. మీ ప్రార్థనా అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 9676120160 మరియు 9966744507.